ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మీకు అందరికీ నూతన కార్యాలు చేయాలని ఆశిస్తున్నాం. మనం ధ్యానం చేస్తున్నాం. నూతన సంవత్సరం మనం దేవుడు ఏమేమి చేయబోతున్నారో మనం మొట్టమొదటిగా నూతనమైన స్థిర మనసునిస్తానని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కీర్తన గ్రంథం 51 అధ్యాయం 10వ వచనం ప్రకారం, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. దేవుడి వాక్యం సెలవిస్తుంది, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించమంటే మన హృదయం అంతమాలు స్థిరంగా ఉండదు. స్థిరంగా ఉండాలంటే మనం దేవుడిని సహాయం కోరాలి. అప్పుడు దేవుడు మనకి నూతనంగా స్థిరమైన మనస్సు ఇస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. రెండవదిగా చూద్దాం, నూతన బలాన్ని ఇస్తా అంటున్నాడు. యెషయా గ్రంథం 40 అధ్యాయం 31వ వచనం ప్రకారం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు. రెండవదిగా నూతన బలం పొందాలంటే మనం దేవుని కొరకు ఎదురు చూడాలి. పక్షిరాజు ఎదురు చూసినట్టుగా మనం కూడా ఎదురు చూసినప్పుడు నూతన బలాన్ని పొందగలుగుతాం. మూడవదిగా చూద్దాం, నూతన క్రియ చేస్తా అన్నాడు. యెషయా గ్రంథం 43 అధ్యాయం 19వ వచనం ప్రకారం, ఇదిగో నేను ఒక నూతనమైన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలుగు చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. దేవుడు వాక్యం సెలవిస్తుంది, నూతనమైన క్రియలు మన జీవితంలో దేవుడు చేసే దేవుడు. అరణ్యంలో కూడా త్రోవలు సరళం చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి మనం దేవుడి ఏళ్ళలో నూతనమైన క్రియలు పొందుకోవాలంటే మనం కూడా ఇతరుల ఏళ్ళలో మంచి పనులు చేసినప్పుడు దేవుడు మనకి ప్రతిరోజు కూడా నూతనమైన క్రియలు అనుగ్రహిస్తాడు. నాలుగవదిగా మనం చూద్దాం, నూతన వాత్సల్యత ఇస్తాను దేవుడు వాక్యం సెలవిస్తుంది. విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం, అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది, నీవెంతైనా నమ్మదగిన వాడు. మనకు ప్రతిరోజు ఆహారం అవసరం. ప్రతిరోజు మనం అనేకమైన వర్క్స్ పనులు చేస్తూ ఉంటాం. మన దేవుడు మనకు ఆయన వాత్సల్యత చూపడం వల్లనే మనకి ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాం. ఆయన వాక్యం సెలవిస్తుంది, నీవెంతైనా నమ్మదగిన వాడు. మనుషులు నమ్మదగిన వారు ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ దేవుడు మనకి ఇప్పుడు నమ్మదగిన వాడు. అన్నిదినం ఆయన వాత్సల్యత మనకి చూపిస్తూ ఉన్నాడు. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనంలో కూడా ఇలా సెలవిస్తున్నాడు, యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమును తెచ్చుకున్నాము. దేవుడు మనం చేసే పనులు బట్టి ఒకసారి దేవుడు కోపాన్ని పుట్టించేవారుగా మనం జీవించవచ్చు. కానీ దేవుడు ప్రతిరోజు మనల్ని జ్ఞాపకం చేసుకుని నూతనమైన వాత్సల్యత అనుదినం మనకి అనుగ్రహిస్తున్న దేవుడు. ఆయన మనం ఎప్పుడు కూడా విడవకుండా ఉంటే ప్రతిరోజు కూడా మనకు నూతనమైన వాత్సల్యత ఆయన ఇచ్చే దేవుడు. ఐదవదిగా నూతన ఆత్మనిస్తానని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం ప్రకారం, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెని ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన శరీరంలో రాతి గుండె ఉండే మనలను దేవుడు మాంసపు గుండెగా మార్చాడు. మన యేసయ్య రాకపోతే మనం రాతి గుండె వాళ్ళ వల్లే జీవించేవాళ్ళం. యేసయ్య రావడం వల్లే మన రాతి గుండె తీసేసి మాంసపు గుండెగా మార్చాడు. ఎలా మార్చాడంటే, యేసయ్య 2020 సంవత్సరాల క్రితం మనకి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి మన రాతిగా గుండెల్లో జీవించే మనలను మాంసగుండెలుగా మార్చాడు. 39 కొరడా దెబ్బలు కొట్టారు, ఉమ్ములూసారు, శిరసకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఉమ్ములూసిన నోరు తెరవకుండా వీరేమి చేస్తున్నారు, వీరు క్షమించమని చెప్పిన యేసయ్య మనం జ్ఞాపకం పెట్టుకుంటూ రాతి గుండె ఒకవేళ ఎవరిలోనే ఉంటే తీసివేసి మాంసగుండెగా మార్చుకుని యేసయ్య ఎలా జీవించాడో మనం కూడా అలా యేసయ్యలా జీవిస్తే మనకు దేవుడు రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెగా చేస్తానని ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నాడు. నూతన ఆత్మను కూడా ఇస్తానని సెలవిస్తూ ఉన్నాడు. ఐదవదిగా. ఆరవదిగా నూతన హృదయం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం,
మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధిని తెచ్చుకునుడి. ఇజ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నందుదురు? ఇదే ప్రభువు యెహోవా. మనం ఇంతకుముందు అక్రమ క్రియలు అన్ని చేసి ఉండవచ్చు. అక్రమం అంటే క్రమం కానిది అక్రమం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. నూతన హృదయము నూతన బుద్ధిని తెచ్చుకునడానికి దేవుడు వాక్యం సెలవిస్తుంది. మనం నూతన హృదయం కలిగి జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు మనం చేస్తాడు. ఇంకా హెజ్కేలు గ్రంథం 36:26 వాక్యం ఇలా సెలవిస్తుంది, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావం మీకు కలిగజేసేదను, రాతి గుండె మీలోని తీసివేసి మాంసపు గుండెని మీకు ఇచ్చేదను. ఇక్కడ కూడా నూతన హృదయం గురించి, నూతన స్వభావం గురించి దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎందుకు మనకి నూతన హృదయం కావాలి, ఎందుకు మన నూతన స్వభావం కావాలంటే మన హృదయం ఎలాంటిదో చూద్దాం. ఇర్మియా గ్రంథం 17:9 వాక్యం ఇలా సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలం చెప్పిన ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించేవాడను, అంతరింద్రములను పరీక్షించేవాడను అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. హృదయం అంటే అన్నిటికంటే మోసకరమైందంట, ఘోరమైన వ్యాధి కలదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. మన దేవుడు పై రూపాన్ని చూసే దేవుడు కాదు, హృదయాన్ని చూసే దేవుడు. వాక్యంలో ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే దావీదుని గురించి దేవుడు వాక్యం ఎలా సెలవిస్తుంది, దావీదు నా హృదయానుసరమైన మనుషుడు, అతడు నా చిత్తమంతా నెరవేర్చిన వ్యక్తి అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. దావీదుని ఆంగ్లందరూ త్రోసివేసినప్పటికీ, ఇంట్లో వాళ్ళు త్రోసివేసినప్పటికీ దేవుడు విడిచిపెట్టకుండా గొర్రెల కాపరి అయిన దావీదుని రాజుగా చేసిన దేవుడు. మనం కూడా హృదయం మంచిగా ఉంచుకుంటే దేవుడు మనం ఉన్న స్థితిలో ఉంచుతాడు, నూతనమైన హృదయాన్ని ఇస్తాడు. 7వదిగా నూతన సృష్టి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 ప్రకారం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. మనం క్రీస్తునందుంటే మనం నూతన సృష్టిగా మార్చబడతాం. క్రీస్తునందు లేకుండా ఉంటే మనం నూతన సృష్టిగా ఎప్పటికీ అవ్వలేము. ఎందుకు క్రీస్తునందే ఉండాలంటే ఆయన ఒక్కడే మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, ఆయనే మరలా తిరిగి రాబోచిన దేవుడు, మన పరలోకానికి తీసుకెళ్లే దేవుడు. యేసుప్రభు వాక్యం సెలవిస్తుంది, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవం, నా ద్వారా తప్ప, నాలో ఉంటే తప్ప ఎవరొక్కడు పరలోక రాజ్యాన్ని చేరలేరని దేవుడు వాక్యం సెలవిస్తుంది. క్రీస్తునందు ఉంటే మనం నూతన సృష్టిగా ప్రతిరోజు మార్చబడతాం. క్రీస్తునందు లేకపోతే నూతన సృష్టిగా మార్చబడలేం కనుక ప్రతి ఒక్కరు కూడా క్రీస్తునందు ఉంటే నూతన సృష్టిగా ఉండవలసిందిగా ప్రభు పేరు మీకు అందరికి కూడా మనవి చేస్తున్నాం. 8వదిగా చూద్దాం. రోమపత్రిక 12:2 ప్రకారం, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన నా దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరం పొందుడి. 8వదిగా నూతనమైన మనస్సును దేవుడిస్తానంటున్నాడు. చాలామంది ఈ లోక మర్యాదను అనుసరిస్తూ, ఈ లోక ఆచారాలను అనుసరిస్తూ దేవుడిలో జీవిస్తూ ఉన్నారు. అలా జీవించకూడదని దేవుడు వాక్యం సెలవిస్తుంది. పరీక్షించి తెలుసుకోమంటున్నాడు. దేవుని చిత్తం ఏంటంటే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తం, పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తం అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుళ్ళలో జీవించడం దేవుని చిత్తం అని సెలవిస్తుంది. కనుక నూతనంగా మనం మార్చబడి నూతన మనసు కలిగి జీవిద్దాం. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు, యేసయ్య ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక మనం క్రీస్తులో జీవిస్తే, నూతనమైన మనస్సు కలిగి జీవిస్తేనే పరలోక రాజ్యం చేరగలుగుతాం. కనుక అందరూ ఈ విషయాలు జ్ఞాపకంగా పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేడ మనం చేస్తున్నాం. 9వదిగా నూతనమైన జీవాన్ని ఇస్తానంటున్నాడు. రోమపత్రిక 6:4 ప్రకారం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగూ లేపబడెనో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనం బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. నూతన జీవం మనకు రావాలంటే మనం ఖచ్చితంగా బాప్తిసం పొందాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. బాప్తిసం అంటే చాలామంది ఏంటనుకుంటున్నారంటే ఇది ఒక మతం అని, కలిసిపోవడం, మునిగిపోవడం అని అనుకుంటున్నారు. కాదు, పాపాలు ఒప్పుకొని పాపాలు కడిగేసుకోవడమే బాప్తిసం అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే తన పాపక్షేమంతో బాప్తిసం పొందుతారో వారే పరలోక రాజ్యం చేరతారని దేవుడి వాక్యం సెలవిస్తుంది. బాప్తిసం పొందుకుంటే మనకి దేవుడు నూతనమైన జీవాన్ని ఇస్తానంటున్నాడు. ఈ లోకంలో చనిపోతాం, దేవుడిలో జీవిస్తాం. అదే బాప్తిసం. ఈ అర్థాన్ని అందరూ కూడా గ్రహించవలసిందిగా ప్రభు పేట
మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం. నూతనమైన జీవం మనకు కావాలి. ఎందుకంటే మొదటి ఆదాయంలో మనం నూతనమైన జీవాన్ని కోల్పోయాం. ఆజ్ఞాతిక్రమమే పాపమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. తినొద్దన్న పండు తినడం వల్ల పాపం చేశారు ఆదాము అవ్వలు కనుక ఆ పాపము ఇప్పటి వరకు వెలుబడి చేస్తుంది. యేసుప్రభు రాకముందు వరకు. యేసుప్రభు వచ్చాక ఆ పాపాన్ని కొట్టివేసి తండ్రి అయిన దేవుడికి మనకి ఆయన ఐక్యపరిచినందుగా దేవుడి వాక్యం సెలవిస్తుంది కనుక యేసుప్రభుని నమ్ముదాం. నూతనమైన జీవం మనకు రావాలంటే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందవలసిందిగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ, నూతనమైన సంవత్సరంలో మన దేవుడు ఏమిస్తాడో మరొకసారి మనం చూసి ఉన్నాం. 9 విషయాలు. మొట్టమొదటిగా నూతనమైన స్థిర మనసు ఇస్తా ఉన్నాడు. నూతనమైన స్థిర మనసు మనకు రావాలంటే ప్రతిరోజు మనం చేసిన తప్పులు అతిక్రమాలు ఒప్పుకొని మరలా చేయకుండా ఉంటే నూతనమైన స్థిర మనస్సు మనకు దేవుడిస్తాడు. రెండవదిగా పక్షిరాజు వలె యెహోవా కొరకు ఎదురు చూస్తే నూతనమైన బలాన్ని మనం పొందుకోగలుగుతాం. మూడవదిగా నూతనమైన క్రియ మనకు దేవుడు చేయాలంటే మనం ఇతరులకు మంచి పనులు చేసినప్పుడు మనకి ఏం విత్తామో అదే కోస్తాం కనుక మనం కూడా దేవుడిలో ఉంటూ నూతనమైన క్రియలు చేస్తే దేవుడు గొప్ప కార్యాలు మనకు ప్రతిరోజు చేస్తాడు. నాలుగవదిగా నూతనమైన వాత్సల్యత అనుదినం మనకు దేవుడు ఇవ్వాలంటే మనం కూడా దేవుడిలో ఖచ్చితంగా జీవిస్తే మనకు దేవుడు ఖచ్చితంగా నూతనమైన వాత్సల్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఐదవదిగా నూతనమైన ఆత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తా అంటున్నాడు. ఆరవదిగా నూతనమైన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. ముఖ్యమైన విషయం ఇది. హృదయం అన్నిటికంటే ఘోరమైనది కనుక, మోసకరమైనది కనుక హృదయం చెప్పే మాటలు మనం వినకుండా దేవుడు ఏం చెప్తున్నాడు అవే చేస్తూ దేవుడిలో జీవిస్తే దేవుడు మనకి నూతనమైన హృదయాన్ని ఇస్తా అంటున్నాడు. ఆ హృదయాన్ని పై రూపాన్ని ఆయన చూడడు. దావీదుని గురించి మనం విన్నాం. దావీదుని పై రూపాన్ని చూడలేదు, హృదయాన్ని కోరుకున్నాడు కనుక మనం కూడా హృదయం మంచిగా ఉంచుకుంటే దేవుడికి సామెతల గ్రంథంలో సెలవిస్తున్నాడు, నా కుమారుడిని హృదయాన్ని నాకు ఇమ్మని సెలవిస్తున్నాడు. మన దేవుడికి 3 ఇవ్వాలి. మొట్టమొదటి హృదయాన్ని, రెండవది సమయాన్ని, మూడవది ధనాన్ని దేవుడికి ఇస్తూ దేవుడు ఇచ్చిన వాటిలో మనం నమ్మకంగా జీవిస్తే పరలోక రాజ్యం చేరుకోగలుగుతాం. ఏడవదిగా నూతన సృష్టి. క్రీస్తునందు మనం ఉంటే నూతన సృష్టిగా మార్చబడతాం. లోకంలో ఉంటే మనం నూతన సృష్టిగా ఎప్పటికీ మార్చబడలేం కనుక దేవుళ్ళో ఉంటూ నూతన సృష్టిగా జీవిద్దాం. ఎనిమిదవదిగా నూతనమైన మనస్సు. మన మనస్సు మార్చుకోవాల్సిందిగా దేవుడి వాక్యం సెలవిస్తుంది. ఇది మతం కాదని మార్గమని దేవుడి వాక్యం సెలవిస్తుంది. మనస్సు మార్చుకోమన్నాడు. మంచిలోకి రమ్మని యేసుప్రభు సెలవిచ్చి ఉన్నాడు. 33.5 సంవత్సరాలు ఆయన జీవించాడు ఈ లోకంలో. 3.5 సంవత్సరాలు ఆయన చెప్పింది బోధ ఏంటంటే మనసు మార్చుకుని మంచిగా జీవించండి, ఇందువల్ల నీ పొరుగు వారిని ప్రేమించండి, తనకి కీడు చేసిన వారికి కూడా మేలు చేయమని దేవుడు వాక్యం సెలవిస్తుంది కనుక మనసు మార్చుకొని రూపాంతరం పొందితే దేవుడు మనకు నూతన మనసు ఇస్తానని సెలవిస్తున్నాడు. 9వదిగా నూతన జీవం. ఎందుకంటే ఈ లోకంలో ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు, మన ప్రాణం ఎప్పుడు పోదో తెలియదు, వేస్తే ఎప్పుడు వస్తాడో తెలియదు, రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు కనుక అందరూ కూడా బాప్తిసం పొందిన వారందరూ కూడా పొంది దేవుడు రాకడ వరకు సిద్ధపడవలసిందిగా ప్రేమపూర్వక మాటలు తెలియజేస్తూ నూతన సంవత్సర దీవెనల ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకి దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటూ దేవుడి మాటలు దీవించి ఆస్వాదించను గాక. ఆమేన్. అందరికీ వందనాలు.